శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకము శ్రీ మహావిష్ణుకి మాత్రమే చెందియున్నది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీ మహాగణపతికి మాత్రము ఈ శ్లోకం అనేది చెందదు. శ్రీ మహాగణపతి యొక్క స్తోత్రము ఈ విధముగా ఉన్నదని విజ్ఞులు గ్రహించగలరు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. నేను కన్నులను, నా స్థానము ముఖమునందు కలదు. జీవమా, నా అవ్యక్త ఆవేదనను వినుము. నీవు దైవ సన్నిధికి పోవుచున్నావని తెలిసి ఆనందముతో పొంగిపోతిని. దైవమును చూడగలనని ఆశించితిని గాని నీవు కన్నులైన నన్ను బంధించి మూసుకొని దైవమును ప్రార్థించితివి. నేను నా కన్నులు మూతపడగా దైవమును చూడలేకపోయితిని. దైవ శక్తిని గ్రహించలేకపోయితిని. నా శక్తిని నిర్వీర్యము చేసినావు. అందుకు గాను నేను నా దైవశక్తిని నీకు అందించలేకపోవచ్చున్నాను. నీవు ప్రకృతిని ఇక నుండి చూడజాలవు. చూపు మందగించి దుష్టులోపము కలిగి అందుడివై జీవించదువుగాక. ఈ చర్య ప్రతి మానవునకు 40 సంవత్సరం నుండి ప్రారంభమని గ్రహించగలవు. ఇదే నా ఆవేదన అని కన్నులు విశ్రమించాను. నేను ముఖమునందు గల స్థానములో ఉన్నాను. పవిత్ర సువాసనలు గల దైవ సంబంధమైన దళములు అనగా తులసి, మరవము, కస్తూరి, దమలము, జాజి మొదలగునవి యజ్ఞముల యందును, హోమల యందును, పూజల యందును, దైవారాధనల యందును లభించునని, నా జన్మ ధన్యము కాగలదని ఆతృతగా అనేక సంవత్సరములు నేను ఎదురు చూచుచున్నాను. పవిత్ర స్థలములకు బదులుగా మాంసము, సారా, గంజాయి, చేపల దుకాణమునకు తీసుకుని పోయి అపవిత్రమైన శవాహారము నాకు వాసన గావించితివి. దైవశక్తికి దూరమై దివ్యశక్తిని కోల్పోయినాను. నాకు వాసనా సౌలభ్యము లేని దానిగా చేసి నీవు పాపాత్ముడవైనావు. కావున ఇక నుండి వాసనలు పసిగట్టలేక దుర్భర జీవితము అనుభవించి ప్రతినిత్యము తుమ్ములు, చీముడు, శ్వాస నిశ్వాసముల రాక బలవర్మన్నము పొందెదవు అని ముక్కు తన మన్మనాభవ స్థితిగల మనోవ్యధను జీవునకు స్వప్న మార్గమున నివేదించి నిష్క్రమించాను. కావున ప్రతి జీవి యజ్ఞ యాగాదులకు దైవ కార్యములకు నిర్వర్తించగలరని దైవము విజ్ఞప్తి చేయుచున్నది. నేను చెవిని ముఖమునందు గల స్థానమునందు ఉన్నాను. ప్రతినిత్యము హరినామస్మరణ, వీణాగానము, మురళీ నినాదము, ఓంకారధ్వని, శ్లోక పఠనము, మంత్రోచ్చారణ, దైవారాధన గల భజనలు, కరతాళ ధ్వనుల గల సంగీతమును వినవలనని తహతహలాడిపోవచ్చున్న నాకు అందుకు భిన్నముగా అసభ్య పదదూషణలు, బూతులు, నీచవాక్య సంభాషణలు, నిందా ఆరోపణలు నాకు వినిపించితివి. దైవశక్తి నుండి నన్ను దూరము చేసినావు. కాన నా దివ్యశక్తిని కోల్పోవుతుని. వినుకడ శక్తిని, దాని సామర్థ్యములను నాకు సన్నగిల్లి శబ్దమును గ్రహించు శక్తి లేని నిస్సహాయ స్థితికి తీసుకుని పోయితివి. నేనిక శబ్దములను
వినక చెవి పనిచేయక పరనిందాశక్తుడవై అవమానములు భరించి జీవించదువుగాక అని చెవి చెప్పి నిష్కరించెను. నేను నాలుకను ముఖమునందు గల నోటి భాగమునందు ఉన్నాను. నా యొక్క ప్రవృత్తి సత్య భాషణలు చేయుట, దైవ ప్రసాదములను, పంచామృతములను, తీర్థ ప్రసాదములను, పవిత్ర గంగాజలములను స్వీకరించుట. అది నేను ఆశించియున్నాను. దానికి బదులుగా మత్తు పదార్థములను, మాంసాహారములను, మధుపానములను, ధూమపానములను రుచి చూపించినావు. దైవ ప్రసాదమునకు దూరము చేసినావు. దైవశక్తి దూరమై శక్తిని క్రమక్రమముగా కోల్పోవచ్చున్న నాకు నా నాలుకపై అపాకృతమైన శక్తులు దాడి చేసినందున, దైవశక్తి లేనందున నాలుకపై పుండ్లు, వ్రణములు, పొక్కులు, గొంతునందు గడ్డలు ఉద్భవించినవి. కావున నీవిక ఆహారమును భుజించుటకు, పానీయములతో జీవించుట కొనసాగించి శక్తి విహీనుడవై మరణించుదువుగాక అని నాలుక జీవునకు స్వప్నమున వివరించి నిష్కరించాను. అందువలన శ్రీహరి ప్రసాదమును, తీర్థములను విధిగా నాలుకకు అందించమని శ్రీ మహావిష్ణువు ఉపాధ్యాయుని వలె మానవ కోటికి భగవద్గీత ద్వారా వివరించియున్నారు. నేను చర్మమును, బాహ్య శరీరము నాచే కప్పబడి ప్రకృతి భాగములను, బాధలను అనుభవించి అవయవములను సంరక్షించుచున్నాను. నా కోరిక విభూది ధరించుట, తిలకధారణ, జంజోపవేతము సృజించుట, తలస్నానము ఆచరించుట, తైలమర్దనము గావించుట, వ్యాయామము చేయుట, క్రీడలను ఆచరించుట, యోగా ద్వారా ప్రకృతి శక్తులను పొందుట మొదలుగుగా గల దివ్య సౌకర్యములను పొందుట నా విధి. నీవు వాటినన్నింటినీ నా నుండి దూరము చేసి ప్రకృతికి విరుద్ధముగా ప్రవర్తించి నన్ను రోగగ్రస్తునిగా చేసి బాధించినావు. కావున నీవు జరిపిన నీచ కార్యము వలన భగవంతుడు కూడా క్షమించని అపరాధములు చేసినావు. అందువలన నీ శరీరము రోగయుక్తమై బాధించి చివరకు నీ శరీరమును పురుగులు తింటూ చెడు వాసనలు వెదజల్లుతూ అందరికీ దూరమై చివరికి ప్రాణములు విడుతవని చర్మము తన మనోవ్యధను జీవునితో తెలుపుతూ నిష్కరించాను. కావున శ్రీవారు నామ జపము గల విభూతి, కుంకుమ, తిలకధారణ ద్వారా పునీతులు కాగలరని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా వివరించియున్నారు. కావున ప్రతి ఒక్కరూ నుదుటిన సింధూరము ధరించి శరీరమును పునీతము చేసిన సర్వస్య గాత్రస్య శిరస్సు ప్రధానమైన సూక్తిని భగవానుడు గీతనందు ఉదహరించినందున మానవ ప్రాణకోటి పునీతమై పుణ్యవంతులగుదురు. తిలకధారణ లేని మానవ జన్మ అధోగతి పాలై అకాల మరణమును పొందిదరు. శ్రీమద్ భగవద్గీతనందు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పుచున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం సర్వవష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమియం కృత్వం అవశ్యం ప్రకృతేర్వశాత్ అవశ్యం ప్రకృతేర్వశాత్ నచ మాం తాని కర్మాణి విబధ్నంచ ధనంజయః ఉదాసీనాం వదాసీనం అసక్తం తేషు కర్మసు చ అసక్తం
వ్యక్తం తేషు కర్మసు. అర్జున, భూతజాలములన్నీయు బ్రహ్మకాలమందు నా ప్రకృతి యందు లయించును. మరలా వాటినన్నింటినీ కల్పారంభమందు సృష్టికాలమందు వ్యక్తమనుర్చుచున్నాను. నా ప్రకృతిని నా వశమందుంచుకొని భూతజాలములన్నింటినీ మరలా సృజించుచున్నాను. అవి ప్రకృతి బద్ధమలుగుటచే అసంతులత్వములై ప్రకృతి నియమములను అనుసరించి మరలా పుట్టుచు చచ్చుచునూ ఉండును. ధనంజయ, ఇట్లు బహుళ కర్మలనర్చుచున్నను ఆ వ్యాపారములు నన్ను బంధింపనేరవు. ఏలయన వాటి యందు నాకు ఆసక్తి లేక, అనగా కర్తృత్వ అభిమానములు లేక తటస్థమనవలే నుందును. కౌమార దశను వివరించుచున్న మహావిష్ణువును చూసి గర్భస్థ స్థితువు నమస్కరించి, తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ ఎట్టివారిని పలుకగా, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఈ విధముగా వివరించుచున్నారు. అప్పటికి శిశువునకు బ్రహ్మ వలన 5 నెలలు పూర్తి కాగా, బాల్యము 6వ నెల, యవ్వనము 7వ నెల, కౌమారము 8వ నెల శ్రీ మహావిష్ణువుచే పూర్తిగా వించబడినది. శ్రీ మహావిష్ణువు కౌమార దశను సమాప్తము చేసి వార్ధక్యము గురించి వివరించిన వీడియోను పార్ట్ 9 ద్వారా విడుదల చేయుచున్నాను. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఈ విధముగా గర్భస్థ శిశువునకు తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణుడు అపార మేధావి, ఉన్నత విలువల గల జన్మ, భగవద్గీత మతము కాదు ధర్మము అని తెలిపిన మహాజ్ఞాని, భగవద్గీతతో ప్రపంచమునకు దారి చూపిన గురువు, సముద్ర గర్భములో పట్టణము నిర్మించిన గొప్ప ఆర్కిటెక్టు, మనసులోని మాటను చెప్పిన సైకాలజిస్టు, వేణుగానముతో మనసును ఆకట్టుకున్న మెజీషియన్, ఆరోగ్యం గురించి చెప్పిన గొప్ప డాక్టర్, ధర్మము కోసము యుద్ధము చేయమని చెప్పిన మహావీరుడు, కరువు కష్టాలను చూచుకున్న మహారాజు, యజ్ఞములు హోమముల వలన వర్షాన్ని రప్పించిన ట్రెమటియాలజిస్ట్, సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేయగలిగిన గొప్ప ఇంజనీరు, శ్రీకృష్ణుడు ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, సర్వాంతర్యామి, మహోన్నత స్వరూపం గలవాడని తెలిపెను.